ఇక గ్రూప్ 1 కు లైన్ క్లియర్, సింగిల్ జడ్జ్ తీర్పుపై హైకోర్టు డివిజనల్ బెంచ్ స్టే. అనుమానాలు ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదు, మాల్ ప్రాక్టీస్ పేపర్ లీక్ జరిగినట్టు ఆధారాలు లేవని వెల్లడి. ఇందులో పక్షపాతం ఎక్కడ ఉన్నదని ప్రశ్న. నియామకాలకు ధర్మాసనం అనుమతి, తుది ఆ తీర్పునకు లోబడి ఉండాలని కండిషన్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరగనున్న గ్రూప్ 1 నియామకాలు, ఆ వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 3 భర్తీకి టీజీపీఎస్సీ ఏర్పాట్లు. ఇక లక్ష్మీ దీపికకు టాప్ ర్యాంక్. గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ. మొత్తం 562 మంది ఎంపిక, కోర్టు కేసుతో ఒక పోస్ట్ పెండింగ్, వివిధ శాఖలకు సెలక్షన్ లిస్ట్. గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయింది. మొత్తం 563 పోస్టులకు గాను 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్ 1 టాపర్గా లక్ష్మీ దీపిక నిలిచారు. బుధవారం అర్ధరాత్రి ఫైనల్ లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. లిస్టును టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పెట్టారు. తేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇక 21,000 మందికి పైగా పరీక్షలు అటెండ్ అయ్యారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇక GRL-ను మార్చిలో రిలీజ్ చేశారు. ఇప్పటికే 4 విడతల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రూప్ 1 కు సంబంధించింది సింగిల్ బెంచ్ తీర్పు హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఎత్తివేసింది కదా. మరి సింగిల్ బెంచ్ అక్కడ జడ్జే ఉంటాడు కదా శేఖర్, ఇక్కడ జడ్జే కదా. మరి ఈ జడ్జి ఏమో ఊహాజనిత ఆధారాల ప్రకారం రద్దు చేసింది. మరి కేటీఆర్ చెప్పడంతోనే ఇక్కడ ఇది రద్దు అయిపోయింది. మరి ఇక్కడ మళ్ళీ డివిజన్ బెంచ్ ఏం చేసింది, డివిజన్ బెంచ్ ఏం చేసింది, టిక్ మార్క్ కొట్టింది. సింగిల్ బెంచ్ ఏం చేసింది, ఇంటూ మార్క్ కొట్టింది. మరి ఇద్దరు జడ్జీలు ఒకటే కదా, గదే లా చదివింది అక్కడి నుంచి వచ్చింది కదా. ఇప్పుడు ప్రాథమికంగా ఇద్దరు ఒకటైనప్పటికీ వాళ్ళ మనస్తత్వం చూసినవా, ఒకరు చదువుకున్న పిల్లల గురించి ఆలోచిస్తే ఇంకొకరు రాజకీయ నాయకులు చేసే ఊహాగానాల మీద జడ్జిమెంట్లు వస్తూ ఉన్నాయి. సో దీన్ని నిశ్చితంగా పరిశీలించాలి. కేవలం పరీక్షల మీద కాదు, ర్యాంకుల మీద కాదు, కొన్ని జీవితాల మీద కూడా ప్రభావం పడుతుంది. ఎక్కడ కూడా అక్కడ ఆ అక్రమాలు జరిగినట్టు ఎక్కడ కూడా తేల్చలేదు, ఏడ ఆధారాలు లేవు. కొన్ని చిన్న కోట్లలో కొన్ని పెద్ద కోట్లలో వేరే వస్తుంది.